ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీ కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం తూరంగి గ్రామం నుండి కరప మండలం వేలంగి గ్రామం వరకు రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ ఆధ్వర్యంలో 300కు పైగా వచ్చిన ట్రాక్టర్లతో రైతులు భారీ ర్యాలీ నిర్వహించారు. ముందుగా ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పంత నానాజీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతులకు అండగా నిలిచి ఇచ్చిన హామీ ప్రకారం మొదటి విడతగా అన్నదాత సుఖీభవ నిధులు జమ చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి కృతజ్ఞతలు తెలియజేశారు. రైతుకు అండగా కూటమి ప్రభుత్వం నిలుస్తుందని, ఎన్ని ఒడిదుడుకులున్నా ఇచ్చిన ప్రతి హామీ కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు. ఈ విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్క రైతుకి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, రాష్ట్ర సెట్టిబల్జ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు, మాజీ మంత్రివర్యులు చిక్కాల రామచంద్రరావు, టీడీపీ రూరల్ కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబీ, టీడీపీ నాయకులు నూరుకుర్తి వెంకటేశ్వరరావు, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లాబత్తుల అప్పారావు, ఎస్టీ కార్పొరేషన్ డైరెక్టర్ వల్లూరి రాజా, గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ ప్రకాష్ గౌడ్, టీడీపీ నాయకులు లక్ష్మణ్ మూర్తి, బీజేపీ నాయకులు రంబాల వెంకటేశ్వరరావు, రాష్ట్ర జిల్లా మండల గ్రామస్థాయి కూటమి నాయకులు, శ్రేణులు, రైతులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఎకరాల భూమి ఉంటే అందులో 14,000 మందికి 700 మందికి ఈవేళ ఈ రైతు భరోసా ఇవ్వడం జరిగింది. అట్లాగే ఇంకా కౌలు రైతులు మిగిలినటువంటి కౌలు రైతులకి 20,000 చొప్పున ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అట్లాగే గత సంవత్సర కాలంగా దగ్గర సంవత్సర కాలం పూర్తయింది. సంవత్సరంగా పండగ చేసుకుంటున్నాం, బయట తిరుగుతున్నాం అంటే కాలు రైతులను తిరుగుతున్నాం అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాలు. ఇవాళ ఆర్థిక పరిస్థితి బాగోలేదు. 10 లక్షల కోట్ల రూపాయల అప్పు ఈ ప్రభుత్వం మీద పెట్టేసి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళినా టన్నుల కొద్దీ చెత్త, ఆ చెత్త ఎత్తడానికి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతూ ఉంది. ఈ పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టుకుంటా చెప్పిన ప్రతి హామీ కూడా అమలుపరుచుకుంటా, చెప్పనే కూడా లా అండ్ ఆర్డర్ సరి చేసుకుంటూ వచ్చారు. ఈ రోజు దాకా మేము కక్ష సాధించడానికి ఎవరి మీద ఎక్కడికి వెళ్ళలేదు. మీరు చేసిన ఒక చెత్త పని రీసర్వే పేరట రైతులకి పెట్టిన గొడవలు తీర్చి కార్యక్రమం మీద ముందుకు సాగుతూ ఉన్నాం. అట్లా వందలాది సంఖ్యలో ట్రాక్టర్లు వేసుకుని వేలాది సంఖ్యలో వచ్చిన రైతులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, ఈ కూటమి పవన్ కళ్యాణ్ గారు వీరు చేసినటువంటి ఈ కార్యక్రమం నిలబెట్టుకున్నటువంటి హామీకి కృతజ్ఞతాభావంగా వచ్చినటువంటి వీళ్ళందరికీ కూడా ఈవేళ ఈ తూరంగి దగ్గర నుంచి బయలుదేరి వేలంగి దాకా కూడా ఒక ప్రదర్శనగా వెళ్ళి ప్రభుత్వం చేసినటువంటి ఈ మంచి పనిని ప్రజలకు తెలియజేయాలన్నటువంటి ఉద్దేశంతో రైతు సోదరులు వాళ్ళందరూ ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు రైతు సోదరులు రాలేదు. వచ్చిన అందరికీ కూడా మీ మీడియా మీదుగా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. నానాజీ గారు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరి ఆధ్వర్యంలో కూడా ఈ రైతు ర్యాలీ జరుగుతుంది. ఇది ఇంచుమించు 20 కిలోమీటర్ల రైతు ర్యాలీ జరుగుతుంది. 100 మంది ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లతో వచ్చి ఈరోజు కోలాహలంగా ఈరోజు ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్ బకాయిలు ఎత్తేసిన మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చాక 1600 కోట్లు రైతులకు బకాయి చెల్లించి చంద్రబాబు నాయుడు గారి మీద, రైతుల మీద ఉన్న ప్రేమ చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. అదే రకంగానే ఈరోజు 20,000 రూపాయలు ప్రతి ఏటా చంద్రబాబు నాయుడు గారు ఇస్తా అన్నట్టు రైతన్నకు ఈరోజు 6,000-7,000 రూపాయలు ఆర్థిక సాయం చేసి ప్రతి రైతన్ని ఆదుకున్నాము. మన చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కాకినాడ రూరల్లో 6,87,00,000 రూపాయలు ఈ రోజు రైతులకు అందినందుకు ప్రతి ఒక్కరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సూపర్ 6 పథకాలు ఈ రోజు సూపర్ హిట్ అని చెప్పి మేమంటున్న మాట కాదు, ప్రజలు అంటున్న మాట. ఈ రోజు కాకినాడ రూరల్లో ఒక పండగ వాతావరణం నెలకొంది. ప్రతి రైతు బిడ్డ ఈ రోజు తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వానికి జై హో చంద్రబాబు నాయుడు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మేమందరం చంద్రబాబు నాయుడు తాలూకా అని చెప్పుకున్న రోజు ఈ రోజు అని చెప్పి ప్రతి రైతు చెప్పుకున్నాడు.